అల్లూరు జిల్లా అరకు ఏజెన్సీలో పర్యటించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అరకు లోయ ఘాట్ రోడ్ సుంకరి మెట్ట దగ్గర కొత్తగా ఏర్పాటు చేసిన వుడెన్ బ్రిడ్జిని పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. అక్కడ ఏర్పాటు చేసిన సదుపాయాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు ఆయన. అంతకుముందు అరకు ఏజెన్సీలోని కురిడి గ్రామస్తులతోటి పవన్ కళ్యాణ్ ముఖాముఖి నిర్వహించారు. కురిడి గ్రామ అభివృద్ధికి 5 లక్షలు సొంత నిధులను ప్రకటించారు పవన్ కళ్యాణ్. అరకును కేరళ స్థాయిలో పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని, గిరిజన గ్రామ దేవతల పండుగలు టూరిజంతో అనుసంధానం చేస్తామని చెప్పారు. అభి చిన్న కన్ఫ్యూజన్, ఫ్లాట్ కొనాలా సైట్ కొనాలా? కన్ఫ్యూజన్ ఎందుకు, ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. మీరు మారేడు మొక్కలు పెంచితే మారేడు ఇది తీస్తారు, కాయలు వస్తాయి. దాంతో కూడా చాలా మాదీపులు రసాయనం చేస్తాయి. మనకున్న అరకు ప్రాంతాల్లో ఉన్న అన్ని గ్రామ దేవతలు కూడా సర్క్యూట్ లాగా ఒక తయారు చేస్తే ఇది మీకు ఈ గిరిజన గ్రామ దేవతలు విశ్వాసాల ఆధారంగా సాంస్కృతిక పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తే దానివల్ల అదనంగా కొంత ఉపాధి లభిస్తూ ఉంది. అలాగే మీరు కొత్తగా కనుక పండుగలు కానీ ఉత్సవాలు కానీ పర్యాటకులు కొత్త అనుభవం యువత ఇప్పుడు సపోజ్ కేరళ పోయామనుకోండి, కేరళ పోతే అక్కడ ప్రత్యేకించి వాళ్ళ ఉత్సవాలకి మనం అందరం పోతాం ఇక్కడి నుంచి. అలాగే దింస నృత్యకారులు ఉన్నారు, వారిని చూడడానికి ప్రత్యేకించి వస్తారు. వీటన్నిటిని అనుసంధానం చేసి మీకు ఉపాధి అవకాశాలు లభించేలాగా ఒకసారి టూరిజం శాఖ మంత్రి గారితో కూర్చొని దీని మీద ఒక మీకు ప్లాన్. ఏజెన్సీలో సికిల్ సెల్ ఎనీమియా బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు పవన్ కళ్యాణ్. అలాగే వాలంటీర్ల సమస్యను కూడా కేబినెట్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. వాలంటీర్స్ ని కొనసాగిస్తామని చెప్పారు. దాని అధికారులతో వెళ్ళి చూస్తే అసలు మీరు వాలంటీర్స్ ఎవరు కూడా ఏ విధంగా గవర్నమెంట్కి సంబంధం లేకుండా చేశారు. వైసీపీ వాలంటీర్స్ ని వంచింది. ఉద్యోగాలు వాళ్ళకి ఏ విధమైన జీవో లేదు, ఏ విధమైన జీవో ఇవ్వలేదు. తిరిగి ఇప్పుడు మనం ప్రభుత్వం మీకు ఒక పర్మిషన్ ఇచ్చి, గత ప్రభుత్వం ఇది అఫీషియల్ గా ఇది ఇస్తే వాళ్ళు చాలా వంచనతో చేశారు. సో తిరిగి ఇప్పుడు తీసుకొద్దామంటే అసలు దానికి సంబంధించిన ఏ విధమైన పేపర్ వర్క్ లేదు, అదే గౌరవ మంత్రి నారా లోకేష్ గారు కూడా మేము అందరూ మాట్లాడుకుంటాం అంటే కేబినెట్ లో ఇది ప్రస్తావనకు వచ్చింది. నేను 2-3 సార్లు ప్రస్తావిస్తేనే అధికారికంగా ఉన్నారనేది ఎక్కడ అసలు దానికి దాఖలు లేదు. మీకు గవర్నమెంట్ నుంచి శాలరీస్ రావు, అసలు గవర్నమెంట్ ఉద్యోగాలే కాదు ఇవి. వాళ్ళు ఏమని చెప్పారు, ప్రభుత్వ ఉద్యోగాలు కావు.